మా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు 7వ రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది సార్. మేము 20,000 మంది మొత్తం ఆర్టిజన్లుగా అసలు ఆర్టిజన్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి. మొట్టమొదటి ఇది ఆర్టిజన్ వ్యవస్థ రద్దు చేసి మాకు ఏపీఎస్సీ రూల్స్ వర్తింపజేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మేము సంస్థలో 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. సంస్థకు మేము మొత్తం మా జీవితాన్ని దారం పోస్తున్నాం. మా పని అరచేతిలో పెట్టుకొని పని చేస్తున్నాం. అయినా మమ్మల్ని గుర్తించట్లేదు ఈ సంస్థ. మన సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ 2023లో పాదయాత్ర చేసినప్పుడు ఇదే వరంగల్లో చెప్పిండు, సబ్స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసిండు అన్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తారని సారే చెప్పిండు. మేము ఆ మాటని నిలబెట్టుకోమని చెప్పేసి 20,000 మంది ఆర్టిజన్ తరఫున సార్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్టి విక్రమ సార్కు కూడా మేము చెప్తున్నాం, సార్ ఈ ఆర్టిజన్ వ్యవస్థ అన్నదే మీరు రద్దు చేయండి. ఆర్టిజన్ వ్యవస్థ రద్దు చేయడం వల్ల మీకేం సంస్థల భారం పడదు, మీకేం డబ్బులేమీ కావు. ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయండి. ఎందుకంటే ఈ సంస్థను నమ్ముకొని 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అందరూ. మీరు బయట మేము 7 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మీరు బయట వ్యక్తులను తీసుకొచ్చి సంస్థలు నడపడం ఎంతవరకు నడుపుతారు? మీరు నడపండి. వాళ్ళ ప్రాణాలు పోయినాయి. గజ్వేల్లో, నల్గొండలో, ఇక్కడ వరంగల్లో ఎక్కడైనా 3 మనుషులు చనిపోయారు. వాళ్ళు కూడా భార్య పిల్లల్ని తల్లిదండ్రులు కోల్పోతున్నారు. మీరు దయచేసి మా జేఏసీని పిలిపించి మీరు మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. జేఏసీ తరఫున మేము సమ్మె ఇంకా ఇలానే కంటిన్యూగా కొనసాగిస్తాం. మా జేఏసీ పిలుపు మేరకు మేము కోరిన డిమాండ్లు న్యాయమైనవి, చట్టబద్ధమైనవి. మేము చెప్తున్నాం, మీరు మమ్మల్ని మా అర్హతను బట్టి అందరినీ ఈ ఆర్టిజన్ వ్యవస్థనే రద్దు చేయాలి. మొట్టమొదలు రద్దు చేసి మీరు ప్రభుత్వంలో మమ్మల్ని అందరినీ విలీనం చేసుకోండి. మేము చేస్తాం, ఇంతకన్నా ఎక్కువ పని చేస్తాం. మేము పని చేయకపోవడం వల్ల మీకు ఇలా పని భారాలు పడుతున్నాయి. మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని పని చేయించుకుంటారు. వాళ్ళ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేనేజ్మెంట్ కరెక్ట్ కాదు, మన డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ కాదు, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. దయచేసి మమ్మల్ని ఈ సమ్మె ఇలానే 17వ తారీఖు నాడు లేబర్ కమిషన్ ఆఫీసులో ఉంది, సార్ పిలిచిండు. ఆ చర్చల తర్వాత జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం. ఈ సమ్మెని ఇలానే కొనసాగిస్తాం. దయచేసి మాకు సమ్మె చేయాలని కోరిక ఏం లేదు. మాకు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మా కోరికలు న్యాయమైన డిమాండ్లు. కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు మమ్మల్ని జేఏసీ నాయకులను పిలిపించి మీరు సంస్థలో మమ్మల్ని విలీనం చేసుకుంటారని మీడియా ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేము 1535 తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కీర్తి శ్రీనివాస్ మాట్లాడుతున్నాం మేడం. ఈ సమ్మె గత 8 రోజుల నుంచి మేము ఈరోజు 7వ రోజు అనుకుంటా సమ్మె. 7వ రోజు సమ్మె కంటిన్యూగా కొనసాగుతుంది. దీని గురించి మన 11th నాడు మేము బట్టి గారి దగ్గరికి ఎంప్లాయీస్ యూనియన్ అందరినీ పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఆర్టిజన్ సమ్మె గురించి మేము అడిగాము. సార్ ఇలా ఆర్టిజన్ సమస్య ఉంది, కొద్దిగా వాళ్ళ చిన్న కోరిక, వాళ్ళ చిన్న ఉద్యోగులు మనలో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నారు సార్. వాళ్ళకి కొంచెం ఏదో రకం మీరు పిలిపించి మాట్లాడితే వాళ్ళకి అడుగుతుంది ఏం లేదు. అన్ని సంస్థల్లో ఏ సమస్య చూసుకున్నా ఒక రూల్స్ ఉంటుంది, ఎంప్లాయీ రూల్స్ అని. ఈ దాంట్లో ఏం చేస్తే ఆర్టిజన్ రూల్స్ అని చెప్పి సెపరేట్గా ఇంకో రూల్స్ వేసి వాళ్ళకి అన్ని రకాలుగా అనగదొక్కడం జరిగింది. వాళ్ళని ఏ విధంగా అంటే ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు పొద్దున ఐఎమ్ ఏ రెగ్యులర్ ఎంప్లాయీ. నాకు రేపు పొద్దున ఏమన్నా ఒంట్లో బాగోలేదంటే కావాలంటే నేను 1 నెల రోజు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, ఒక 6 నెలలన్నా నేను ఈజీగా లీవ్ పెట్టుకోవచ్చు. దట్ ఈజ్ మెడికల్ లీవ్స్. వాళ్ళకి మాత్రం ఒక మెడికల్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఆ మెడికల్ లీవ్స్ కూడా లేకపోయినప్పుడు వాళ్ళకి కనీసం ఏదైనా వస్తే లాస్ ఆఫ్ పే అని చెప్పేసి వాళ్ళ జీతాలు కూడా కట్ చేస్తారు. వాళ్ళకి కనీసం లీవ్లు పెట్టుకుందాం అంటే లీవులు లేవు, ఓహెచ్లు లేవు. ఆప్షనల్ హాలిడేస్ అందరికి ఇస్తారు, ఆప్షనల్ హాలిడేస్ కూడా లేవు. వాళ్ళకి సిఎల్స్ లేవు. ఇచ్చిన మామూలు సిఎల్స్ లాగా ఇచ్చి వాళ్ళకి పిఎల్స్ అని చెప్పి ఒక 15 లీవులు మాత్రం సంవత్సరానికి ఇచ్చారు. ఆ 15 లీవులు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? రేపు పొద్దున ఏమైనా ఒంట్లో బాగానప్పుడు ఏదైనా మ్యాక్సిమం మీరు చూస్తారు పేపర్లో కానీ, దీంట్లో కానీ, న్యూస్లో కానీ ఎప్పుడు మీకు కనిపించేది ఒకటే, ఆర్టిజన్ కార్మికుడికి పోల్ బెంచ్ కింద పడి చనిపోవడం, కరెంట్ షాక్ కొట్టి కింద పడడం, వైర్లు కింద అండర్ గ్రౌండ్ కేబుల్స్ చేస్తాం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం. ఇవన్నీ వర్క్లు లైవ్లో పనిచేసేది వీలే. ఆ లైవ్లో పనిచేస్తున్న వాళ్ళకి కనీస మెడికల్ భద్రత కూడా లేదు. వీళ్ళు అడిగేది అవే కోరికలు. వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఇన్సూరెన్స్ 1 crore ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ ఇచ్చారు. అది ఆర్టిజన్స్ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ కూడా లేవు. అవి దాని మీద క్లారిటీ లేదు. వాళ్ళకి రేపు పొద్దున ఇన్సూరెన్స్ వస్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చేదల్లా ఒకటి ఈపీఎఫ్ నుంచి ఏదైనా మిగిలితే అది కూడా వాళ్ళ దాచుకునే అమౌంట్ ఈపీఎఫ్ అమౌంట్ తప్ప రేపు పొద్దున వాళ్ళు చనిపోయినా లేకపోతే వాళ్ళకి రిటైర్మెంట్ అయినా ఏ రకమైన బెనిఫిట్ లేవు. ఓన్లీ ఒక 60,000 రూపీస్ బెనిఫిట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు వాళ్ళకి.
ఆ 60,000 రూపీస్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన వర్క్ చేసి ఆ 60,000 రూపాయలు తీసుకొని ఎక్కడికి వెళ్తాడు అతను? ఇంట్లో ఏం చెప్తాడు? అది పరిస్థితి. మేము వాళ్ళు అడుగుతుంది ఏమీ లేదు, అన్ని న్యాయమైన కోరికలే అడుగుతున్నారు. సార్ మాకు ఒక్క ఏపీఎస్సీపీ రూల్స్ ఇవ్వండి, వాళ్ళకి ఏ రూల్స్ ఉన్నాయో ఇవ్వండి, వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇవ్వండి, మేము వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తాం. చెప్పాలంటే వాళ్ళు ఏ పని చెప్పినా ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి పని కూడా అన్నింటిలో ముందుండి లైవ్లో వర్క్ చేస్తుంది మేమే. కాబట్టి మాకు ఆ రూల్స్ అవన్నీ మాకు వర్తించేలాగా చేయండి అని ఈ ఒక్క కోరిక కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరిక. ఈ విషయంలో మేము బట్టి గారికి ఇదంతా వివరంగా చెప్పడం జరిగింది, మన పవర్ మినిస్టర్ గారికి. ఆయన అన్నీ విన్నారు. ఆయన అన్నీ ఏమంటున్నారు, ఒకటే మాట చెప్తారు, మీరు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయండి, స్టాల్ ఆఫ్ చేసి నా దగ్గర రాండి, అప్పుడు ఆలోచిస్తాను అంటున్నారు. ఇప్పుడు ఏ నమ్మకంతో స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి రమ్మంటారో అసలు అంతు చిక్కని దాంట్లో. దీనిపైన మళ్ళీ కొత్తగా ఇప్పుడు బెదిరింపులు. ఆల్రెడీ మెడికల్ బెనిఫిట్స్ ఏమున్నాయో అన్నీ కట్ చేశారు. ఎంతమంది అయితే స్ట్రైక్లో వెళ్తారో వాళ్ళందరి మెడికల్స్ కట్ చేయండి అని చెప్పి డైరెక్ట్గా రిటర్న్ పూర్వత ఇచ్చేసి ఒక జియో పాస్ చేసి దాని గురించి ఒక టీఓ కూడా రిలీజ్ చేశారు. దాని మీద ప్రతి ఒక్కరికి లీవ్స్ ఇప్పుడు బై మిస్టేక్ ఇప్పుడు ఫ్యామిలీస్లో కానీ ఎవరన్నా ఇప్పుడు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి మెడికల్ వర్తించవు. ఈ రకమైన బెదిరింపులు అంటే అనగదొక్కేయడానికి. మేము అనేది సానుకూలంగా మేము వీళ్ళు అడుగుతుంది కూడా ఏమీ లేదు. సార్ మీరు ఎలక్షన్కి ముందు ఎలక్షన్లో వాగ్దానం కూడా చేశారు, ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో అందరినీ మేము విలీనం చేస్తాం, మా గవర్నమెంట్ రాగానే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేస్తాం. ఆర్టీసీలు ఏందబ్బా ఎందుకు చేయట్లేదు, వీళ్ళకి ఆర్టీసీలు ఎందుకు చేశారు, ఈ మాట అన్నది కూడా బట్టి గారే. ఆయన ఎలక్షన్లో పాదయాత్రలో ఆర్టీసీలను పక్కన పెట్టుకొని వాళ్ళతో పాటే నడుస్తూ వీళ్ళందరినీ రాగానే మేము ఏ రోజైతే మేము పవర్ వస్తుందో ఇమీడియట్గా 100 రోజుల లోపల వీళ్ళ మొత్తం అందరినీ రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు. ఏది ఇప్పుడు వాళ్ళు ఎవరయ్యా ముందు కాల్ ఆఫ్ చేసి రండి, ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని మూలాన వీళ్ళు ఒక రకంగా ఉద్యోగులను భయభ్రాంతులు చేస్తున్నారు. రేపు పొద్దున ఉద్యోగులను కూడా డిస్మిస్ చేస్తామని చెప్పేసి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నోటీస్ ఇచ్చారు నిన్న, ఎంతమంది అయితే స్ట్రైక్లో రేపు కనుక 11 o'clock లోపల రాకపోతే 11 o'clock లోపల రాకపోతే వీళ్ళందరినీ టర్మినేట్ చేస్తాం అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది కూర్చున్నారో ప్రతి ఆర్టిస్ట్ ఒకటే చెప్తారు, మమ్మల్ని టర్మినేట్ కాదు రోడ్డు మీద కూర్చోబెట్టి ఉరి తీసినా పర్లేదు మమ్మల్ని, మేము మాత్రం స్ట్రైక్లో మా కోరికలు ఏమున్నాయో అవన్నీ మేము తీసుకునే వరకు మేము అడిగే న్యాయమైన కోరికలు మాకు తీర్చండి. మీరు మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తారని బెదిరిస్తున్నారు, తీసేయండి పర్వాలేదు, దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ అవసరమైతే అన్నింటికి సిద్ధపడే ఉన్నారు. రేపు పొద్దున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేసినా వాళ్ళు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. దానికి ఇప్పుడున్న మా దాంట్లో మొత్తం అన్ని యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘాలు ఏమున్నాయో అవి కూడా అందరూ ముందు దాంతో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. దాంట్లో 4 యూనియన్లు అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా 2 యూనియన్స్తో మాట్లాడడం జరిగేది ఉంది. ఆ 2 యూనియన్స్ కూడా ఓకే అవుతే అవసరమైతే యూనియన్స్ ఆల్ ఎంప్లాయీ యూనియన్స్ కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసి ఆల్ ఎంప్లాయీస్ని కూడా దీంట్లో తీయడానికి చర్యలు తీసుకున్నానికి అన్నింటి ఒక మీటింగ్ పెట్టుకొని రేపు ఎల్లుండి అది కూడా ప్రవర్తిస్తారు. ఏ రోజు అయితే ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ కూడా మొత్తం దీంట్లో తిరిగిందంటే మొత్తం సిటీ రాష్ట్రం మొత్తం అంధకారంగా అవుతుంది. దయచేసి అంతవరకు తెచ్చుకోకండి. దయచేసి మేము ఒకటే కోరిక కోరుతున్నాము, మా పెద్ద మనసుతోటి కనీసం వీళ్ళందరికీ ఏముందో వాళ్ళకి ఈ రెగ్యులైజర్ ఏం అవసరం లేదు, రెగ్యులైజ్ అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు, కనీసం వాళ్ళకి ఎంప్లాయీ రూల్స్ ఇచ్చి వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోమని అడుగుతున్నామని అంతేనండి. APSP rules వెంటనే